ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇదిగో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఒక అధికరణం ఉంది. ఆ అధికరణం నెంబర్ 21. ఆ 21 భారత పౌరులందరికీ సమానంగా జీవించే హక్కును గ్యారంటీ చేసి ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం, ఆ ఆర్టికల్ 21 అనేది మావోయిస్టులకు వర్తించదని ఇదే అంబేద్కరు అదే 21 కింద రాశారా? ఇవాళ కర్రెగుట్టలో ఆ గుట్ట పైన మావోయిస్టులు ఉన్నారని మీకు సమాచారం ఉందని చెబుతున్నారు. అక్కడ అధినాయకత్వం కూడా ఉందని చెబుతున్నారు. వాళ్లకు ఈ ఆర్టికల్ 21 వర్తించదా? వాళ్లను ప్రాణాలతో తీసుకొచ్చే బాధ్యత భారత పాలకులపైన ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్లను కేవలం తుపాకులెత్తి చంపటం అనేది ఒక్కటే మార్గం కాదు. వాళ్ళు ఆయుధాలతో ఉండొచ్చు కనుక వాళ్ళ ఆయుధాలను నిర్వీర్యం చేయండి. నిర్వీర్యం చేయటానికి శాస్త్రీయంగా పద్ధతులు కనుక్కోండి. మీరు రబ్బర్ బుల్లెట్స్ వేయచ్చు, టియర్ గ్యాస్ ప్రయోగించవచ్చు, రకరకాల పద్ధతులను అనుసరించవచ్చు, మోకాళ్ళ కిందికి కాల్చవచ్చు. ఇవన్నీ పక్కకెట్టేసి 40-50 వేల బలగాలను అక్కడ మోహరించిండ్రు. ఎందుకోసం మోహరించిండ్రు? చంపేయటం కోసం మోహరించిండ్రు. అంతేగాని వాళ్ళను తీసుకురండి అని చెప్పిండ్రు. మీరు వాళ్ళకు మేము మీడియా విజువల్స్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇటువైపు నుంచే పోలీసు బలగాల నుంచే ఏకపక్ష దాడులు కొనసాగుతున్నాయి. భయంకరమైన పొగ తప్ప, కాల్పుల మోతలు తప్ప, అక్కడ అరుపులు, పోలీసుల అరుపులు, కేకలు తప్ప మరేమీ వినబడతలేవు. పైగా ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పి చాటింపు వేసి ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు చెప్పింది కదా, సొంత బిడ్డలపైన యుద్ధం చేయటం మానుకోండి అని చెప్పింది కదా. అయినా కానీ యుద్ధం చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మోడీని అడుగుతున్నాం. జేడీ వ్యాన్స్ వచ్చి ఉన్నాడు, ఆయనకు చెప్పండి, ఈ స్టాటిస్టిక్స్ అంత ఇవ్వండి. 2024 జనవరి 1 నాడు 6 నెలల పసిపాప ఆడపిల్లను చంపాము, మేము గొప్పలమని వ్యాన్స్కు చెప్పండి. మేము ఒకవైపు బేటీ బచావ్ అంటాం, మరొక వైపు పడావ్ అంటాం, మరొక వైపు జనవరి 1, 2024 అదే పసిపాపను, అదే ఆదివాసీ పాపను చంపామని చెప్పండి. ఇప్పటికే ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 480 మందిని చంపామని వ్యాన్స్కు నివేదించండి. అందులో 350 మంది ఆదివాసులు ఉన్నారని చెప్పండి. ఆ 350 మందిలో 150 మహిళలు ఉన్నారని చెప్పండి. నిన్న జరిగిన టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 30 మంది చనిపోతే ద్రౌపది ముర్ము గారు ఖండించారు. చాలా సంతోషం. ఒక మదర్ తల్లి హృదయం స్పందించింది, స్వాగతిస్తున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ తల్లి హృదయాన్ని నీ సొంత బిడ్డలు నీ సొంత దేశంలో చనిపోతున్నారు. మీరు కదా బాధ్యులు. దేశంలో ఆదివాసీల రక్షణకు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న మీకు కదా వాళ్ళ బాధ్యత ఉండేది. రాష్ట్రాల్లో గవర్నర్ కదా వాళ్ళ సంక్షేమం చూడాల్సింది. అదే ప్రేమ హృదయంతో ఆదివాసీలు చనిపోయిన, మహిళలు చనిపోయిన దాని మీద స్పందించి ఖండించండి. మీరు ఒక మాట చెప్పండి మోడీకి, కాల్పులు ఆపివేయండి, ఆపరేషన్ కగార్ను ఆపివేయండి అని మోడీకి చెప్పండి, ఆగిపోతుంది. 2023 ఎలక్షన్లలో, ఛత్తీస్గఢ్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు జిష్ణుదేవ్ సాయి మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా చర్చలు జరుపుతామని. ఆ చర్చల ప్రక్రియ కొనసాగించండి అని మావోయిస్టులు ముందుకొచ్చారు. మావోయిస్టులతోటి మీరు కాల్పుల విరమణ చేసి మావోయిస్టులతో చర్చలు జరపండి. 2026 మార్చి 31 ఇంకొక 8 నెలల్లో లేకుండా చేస్తామంటే అర్థం ఏంటి? సంపుతమనే కదా. సంపుతమని ప్రజా జీవితాలతో ముడిపడిన ఒక ప్రజాప్రతినిధి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అమిత్ షా చంపండి, తుదముట్టించండి, నరికేయండి, చివరి నక్సలైట్లను పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టడం కాదు, చంపేయండి అని ఆయన అట్లా మాట్లాడవచ్చా?
ఇవాళ కరెగుట్టలో ఏ ప్రాణ నష్టం జరిగినా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతుంది నిన్నటి నుంచి. ఆ ప్రాణ నష్టానికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరీ ముఖ్యంగా ములుగు ప్రాంతానికి సీతక్క బాధ్యత వహించాలి. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక సీతక్క గారు ముర్ము గారితో మాట్లాడతారా, ఇక్కడ ఉన్న గవర్నర్తో మాట్లాడతారా, మాట్లాడి తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి. కఠోరమైన కరోనా సమయంలో ఆదివాసీ ప్రాంతాలన్నీ తిరిగింది. ఇప్పుడు తిరగండి, కర్రెగుట్ట సందర్శించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సీతక్క ఒక ఆదివాసీ మహిళగా నీ ప్రాంతంలో ఏం జరుగుతుందో మమ్మల్ని అయితే పోనీయరు. మీరు మంత్రిగా పోయే ప్రయత్నం చేస్తే కరోనాలో మీరు చేసే ప్రయత్నానికి కృషికి మీరు ఎట్లయితే గెలిచారో, ఈ గెలుపు పక్కకెడితే హృదయాలను గెలుచుకున్నారో, ఇప్పుడు మరింత ఆదివాసీల తెలంగాణ ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే మీకు ఇది ఒక యాసిడ్ టెస్ట్. మీరు పోండి, మీరు సందర్శించండి ప్రాంతాన్ని. జీవితకాలం అంతా మీరు అధికారంలో ఉంటారు. లేదా హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు అందరూ కూడా పోవటానికి సిద్ధంగా ఉన్నారు. చర్చల కమిటీ ఏర్పడి ఉంది. చర్చల కమిటీ పోవటానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్తున్నదే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి సమస్య ఒక టేబుల్ దగ్గర పరిష్కరించబడుతుంది అంటున్నారు. యు కమ్ అక్రాస్ ది టేబుల్. మీరు చర్చలకు రావాల్సిందిగా, చర్చలకు భారత ప్రభుత్వం మెడలు వంచి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ములుగు జిల్లా ఎస్పీ అక్కడ మానిటర్ చేస్తున్నాడు ఆపరేషన్ను. ఎందుకు మానిటర్ చేస్తున్నాడు అంటే అక్కడ గ్రేహాండ్స్ బలగాలు పాల్గొంటున్న ఆపరేషన్లో వాళ్ళకేం జరుగుతుందనే ఆందోళనతో చూస్తున్నాడు. కానీ అక్కడ మావోయిస్టుల ప్రాణ నష్టం జరుగుతుందని చూస్తలేడు. ఈయన 7వ గ్యారంటీ అన్నాడు. 7వ గ్యారంటీ అంటే దానికి పూర్తి అర్థం రావాలంటే గ్రేహాండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలి. గ్రేహాండ్స్ బలగాలను ఉపసంహరించుకోకుండా 7వ గ్యారంటీ గురించి మాట్లాడితే లాభం లేని పని అది. ఇప్పటికే తెలంగాణలో 14 మంది చనిపోయారు. దామరతోగులో 1, రఘునాథపాలెంలో 6, చెల్పాకలో 7, 14 మంది చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉత్కృష్ట స్థాయిని చేరుకొని కర్రెగుట్ట దృశ్యం మీ ముందు నిలబడ్డది ఒక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షలో నెగ్గాలని, కర్రెగుట్ట కాల్పులు విరమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాయి.